అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మీ జీవితంలో ఈ 3 సందర్భాల్లో మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని ఎప్పటికీ కూడా వదులుకోకండి. అస్సలు వదులుకోకండి. మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ అర్థం చేసుకునే వారిని, అలాగే మీ కోపం వెనుక దాగి ఉన్న ప్రేమని అర్థం చేసుకునే వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అలాగే మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్ని పర్వతాన్ని, మీ యొక్క నిస్సహాయతని అర్థం చేసుకునే వారిని ఎప్పుడు కూడా మీ బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా అయితే దాటలేమో, కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా అలాగే దాటలేం మిత్రమా. అవును, మీ జీవితానికి ఎప్పుడు కూడా ప్రశాంతత అయినా లేదా మనశ్శాంతి అయినా మీ యొక్క ఆలోచన నుంచే మొదలవుతుంది. నీ ఆలోచన మార్చుకుంటే నీ అలవాటు కూడా మారుతుంది. అలాగే నీ అలవాటు మార్చుకుంటే నీ జీవితం కూడా మారుతుంది. ఇక ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా అత్యంత తేలికైన పని ఇతరుల్లో తప్పులు వెతకటం. అదే కష్టమైన పని మనలోని తప్పులను మనం ఒప్పుకోవటం. కాదంటారా? నిజమే కదా. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత పంచని అనుబంధం ఉన్నా లేనట్టే. కోపం అనేది మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ అనేది మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, ఇక బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకి ఉండదా మరి? తప్పకుండా ఉంటుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ, ఎదుటివారిని నవ్విస్తూ సంతోషంగా జీవించండి. నీ యొక్క గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ ఎప్పుడు కూడా నీ యొక్క అరచేతి గీతలు కావు మిత్రమా. మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే మనం పడిపోయినప్పుడు పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు నలుగురు మన వాళ్ళు ఎదగాలి అనుకున్నప్పుడే మనం కూడా మంచిగా ఎదగలుగుతాం. అలా కాకుండా ఎదుటి వారు బాగుండకూడదు అనుకుంటే మన జీవితంలో కూడా అలాగే కదా ఉంటుంది. మీ కష్టాన్ని తన కష్టంగా భావించి మీకు ఓదార్పుని ఇచ్చే ఒక బంధం స్నేహం మాత్రమే అని తెలుసుకో మిత్రమా. నోరు అదుపులో ఉండి మాట పొదుపుగా ఉన్నప్పుడే సమాజంలో నీ యొక్క విలువ అనేది ఎంతగానో పెరుగుతుంది. ఫలితంపై కంటే పనిచేస్తున్న దృష్టిపై నువ్వు దృష్టి చాలించాలి. అప్పుడే విజయాన్ని సాధించగలుగుతావు. నీ పని మీద దృష్టి పెట్టాలి. చేసే పనిలో ఆనందం పొందగలిగితే విజయం దానంతటా అదే వరిస్తుంది. అరణ్యంలో నక్కజిత్తుల కంటే కూడా జనారణ్యంలో మనిషి ఎత్తులు చాలా ప్రమాదకరం. బంధం ముసుగులో బందీలను చేసి ఎత్తులతో జీవితాలను నాశనం చేస్తారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మీకు స్నేహితులు కావాలి అని కోరుకోకండి. మీ స్నేహితులందరూ కూడా గొప్పవాళ్ళు కావాలి అని కోరుకోండి. ఇక ఎవ్వరు కూడా మన జీవితాల్లోకి ఊరికే రారు. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర మన జీవితంలో ఏదో ఒక మంచి జరగడం కోసే అని మాత్రం ఆ పాత్ర ఇచ్చి ఉంటాడని తెలుసుకోండి. స్వయం కృషితో ఎదిగిన వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, అంతేకాని అహంకారం ఉండదు. నీ శక్తిని నువ్వు నమ్ముకో మిత్రమా. కష్టపడు, ప్రయత్నించు, శ్రమించు. గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు శ్రమిస్తూ ఉండు. వ్యక్తిత్వం అంటే పక్కవారిని బాధ పెట్టి ఆనందపడటం కాదు. అలా కాకుండా మనం ఆనందంలో, మనం బాధలో ఉన్నా సరే ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. అలాంటి వ్యక్తిత్వం మంచి వారికి మాత్రమే ఉంటుంది. ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు సంపాదించలేరు. కానీ ఆశీర్వాదాలు ఎవరైతే సంపాదిస్తారో వారు పడిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, అలాగే ఆరోగ్యాన్ని, ఇంకా ప్రేమపూర్వకంగా సంబంధాలను ఇస్తుంది. మనసు, బుద్ధి, అలాగే సంస్కారం కూడా అది మీదే అయినప్పుడు మీ యొక్క సుఖదుఖాలు కూడా మీరే బాధ్యులు. మీ యొక్క ఆలోచనలు అలాగే భావాల యొక్క బాధ్యతలను సమన్వయంగా మీరే తీసుకోవడం నేర్చుకోండి. ఎప్పుడూ మనతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉన్నారంటే
దానికి అర్థం ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా వారి బాధ పెట్టి ఉండాలి. నమ్మకం అనే విత్తనం లేకుండా ఎప్పుడు కూడా ఇష్టం, స్నేహం, ఇంకా ప్రేమ అనే ఏ బంధం కూడా మొలకెత్తదు, మహావృక్షంగా మారదు. వృద్ధాప్యంతో ఎప్పుడు కూడా నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు, మీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని రోజు, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడిన రోజు, నీ భావాలను నీ నోటితో పలకాలే కానీ నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం సాధించావో అలాగే ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అప్పటికే అంతా జరిగిపోతుంది. తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చెయ్యి. చేసేదేదో 10 మందికి మంచి జరిగేలా చెయ్యి. లేదంటా కోల్పోయావో అని తెలుసుకునే సమయంలోనే కోలుకోలేని బాధను కూడా అనుభవిస్తావు. మీరు చేసే ప్రతి పనిని కూడా ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడు అంటారు. కానీ ఎప్పుడు కూడా చెడ్డ అన్న వారి దగ్గరే ఆగిపోతే ఎలా? మంచిని చూడలేము కదా. కాబట్టి నువ్వు గెలవలేవు. నీ హృదయంలో ఎవరికి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ దాని విలువ తెలియనప్పుడు మనకు కలిగే బాధ క్షణం కూడా భరించలేనిదిగా ఉంటుంది. మనకు సాధ్యం కాదు అనే భావనను మనలో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు అని తెలుసుకోండి. అబద్ధాలతో అలాగే మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత బాగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే చాలా మంచిది, మనిషికి ఉత్తమమైన మార్గం. ఎవరికి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారే నిజమైన జీవితంలో ఎదుగుతారు. ఏ గమ్యానికైనా ఎన్నో దారులుంటాయి మిత్రమా. ఎవరికి ఏది సరైనదో వెతికి పట్టుకున్నవాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఎప్పుడైతే ఇతరులతో నిన్ను పోల్చుకోవడం మానుకుంటావో అప్పుడే నువ్వు అసలైన జీవితపు ఆనందాన్ని పొందగలుగుతావు. ఇక ఈ కలియుగంలో ప్రాణ స్నేహితులు అనే పదానికి అర్థం మారింది. ప్రాణాలు తీసేవారే ప్రాణ స్నేహితులవుతున్నారు. కాదంటారా మిత్రమా? జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.